హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. ఇవాళ నేను పట్టు బ్లౌజ్ క్రాస్ కటింగ్తో స్టిచ్చింగ్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్ అంటే మెయిన్ డాట్స్ వేసుకోవడం ఎలా, ఈ జాయింటింగ్ చేసుకోవడం ఎలా, ఇవి మెయిన్ ట్రిక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఏంటంటే జాయింటింగ్ ఎలా వేసుకోవాలనేది. అందుకోసమని దాని గురించి నేను ఇవాళ వివరంగా డాట్స్ వేసి నేను జాయింటింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకు ఇది బ్యాక్ సైడు ఇలా మనం డాట్స్ వేసుకొని కింది వైపు కొంచెం లావుగా వేసుకోవాలి, పైకి సన్నగా రావాలి. ఇలా రెండు వైపులా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సన్నగా వేస్తుంటుంటారు. సన్నగా వేస్తే బ్లౌజ్ అనేది సెట్ సరిగ్గా కాదు. అందుకోసమని కిందికి కొంచెం లావుగా తీసుకోవాలి, పైకి సన్నగా తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా డాట్స్ వేసుకున్నాం. ఆ తర్వాత నడుం బెల్ట్ ఇలా వేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే నడుం బెల్ట్ వేసేటప్పుడు ఇక్కడ సైడ్స్కు డాట్స్ వేస్తాం కదా, అక్కడ చిన్న మెలక పెడతారు. మెలక పెట్టకుండా బాగానే వస్తుందండి. ఇలా నేను ఎప్పుడు కూడా నేను మెలక పెట్టను, మామూలుగానే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇక మనకి ఇది ఫ్రంట్ పార్ట్లో ఇదిగో చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి. ఇది డాట్స్ వేసేటప్పుడు మనకి ఇది సిల్కీ టైప్, అంటే ఇది పట్టు బ్లౌజ్ కొంచెం సిల్క్ టైప్ ఉంటుంది కదా, అందుకని పైన లోపల వైపేమో లైనింగ్ మనకు కుట్టు వస్తుంది, పైకేమో రాదు క్లాత్. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకోవాలి, మనకు కుట్టు వేసుకొని అప్పుడు డాట్స్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫస్ట్ ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు జరగకుండా ఉంటుంది, అటు ఇటు కదలకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను అలా వేస్తున్నాను. ఇక డాట్స్ అన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు అప్పుడు, ఎందుకంటే క్లాత్ కదలకుండా ఉంటుంది మనం కుట్టు వేసుకుంటే. అప్పుడు మనకు పైన రాకుండా లోపలికి వచ్చినట్టుగా అలాంటి ఏమీ తేడా రాకుండా కరెక్ట్గా వస్తుంది. అందుకోసమని నేను ఇలా వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం కుట్టు వేసినాం అనుకోండి జరగకుండా ఉంటుంది, మన క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇది పట్టు బ్లౌజ్ అనే కాదండి, మామూలు సిల్క్ టైపు శారీస్ అయినా సింథటిక్ శారీస్ అయినా కూడా కొన్ని జారిపోతుంటుంటాయి క్లాత్లు. మనకి లోపల వైపేమో లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ వస్తుంది, పై వరుసనేమో రాదు. అలాంటప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుని మనం ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇదిగోండి, సైడ్ డాట్ ఇది మన ఆప్షన్ అండి, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెయిన్ 3 డాట్స్ అయితే కావాలి మనకి ఇక్కడ. ఇదిగోండి, ఇలా వేసాను కదా. ఇక్కడ మనకు ఇదిగోండి షేప్ బెల్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ ఇది 4 రాలేదండి షేప్ బెల్ట్లు, అందుకోసం అని చెప్పేసి ఒకటి వేరేది వేసుకుంటున్నాను. వేరేది వేసుకునేటప్పుడు ఏం చేయాలి, లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి మనం. లోపలికంటే ఇదిగోండి, ఇక్కడ మనకు శారీది ఫస్ట్ ఇక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు వేరే క్లాత్ వేస్తున్నాను. ఈ పై వరుస నుండి మనం ఈ క్లాత్ వేసుకోవాలి, అంటే అప్పుడు మనం ఏ క్లాత్ వేసినా లోపలికి వెళ్ళిపోతుంది కనిపించకుండా. అందుకని ఇలా వేస్తున్నాను. ఇక ఈ స్టిచ్చింగ్ అంతా ఇలా చేసుకుంటున్నాం కదా, ఇది షేప్ బెల్ట్ అంతాను ఇప్పుడు ఇందులో నుంచి తీసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి జాయింటింగ్ ఎలా వేసుకోవాలి చూడండి. ఇక్కడ ఇది లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనకు ఇక్కడ స్ట్రేట్ పీస్ అనేది ఇదిగోండి స్ట్రేట్ కటింగ్తో ఉన్నది, ఇటువైపు ఇలా వేసుకోవాలి. మనకంటే 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని వేసుకుంటే, అంటే అటువైపు ఇటువైపు ఇక్కడ లోచంక తీసుకున్నాం కదా, తేడా రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత లోపలిది ఇలా అనుకొని మళ్ళీ దీనికి వేసుకోవాలి, కింద నుంచి వేసుకోవాలి. ఇదిగో స్ట్రేట్గా ఉన్నదానికి వేసుకోవాలండి ఇలా. ఇదిగో ఇక్కడ స్ట్రేట్గా ఉంది కదా, దీనికి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 స్టిచ్చింగ్లు వేసుకున్నాం కదా, ఈ లోపల వైపు 2 స్టిచ్చింగ్లు వచ్చేసాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది ఇటువైపు వచ్చింది, ఇది ఇటువైపు వచ్చింది, అంటే 2 స్టిచ్చింగ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇలా వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ మనం కట్ చేసుకోవాలి, అంటే షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత చాలామంది పొరపాటు చేస్తారు, ఏంటంటే అది అలాగే కుట్టేస్తుంటుంటారు, అప్పుడు సరిగ్గా రాదు. అందుకోసమని మనకి ఇక్కడ షేప్ ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేశాను. ఇక పై వరుసది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది బార్డర్ పెద్దగా ఉంది కదా, ఈ బార్డర్ ఇంత పెద్దగా వద్దని అన్నారు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఈ క్లాత్ సరిపోవట్లేదు, చాలా తక్కువ ఉంది. మనకి లైనింగ్కే జాయింట్ పడ్డదంటే ఇంకా పైదానికి దీనికి కూడా చాలా తక్కువ పడ్డదండి. ఇది దాదాపు 70 సెంటీమీటర్స్ కూడా లేదు, 65 సెంటీమీటర్స్ ఉంది ఇది క్లాత్. అందుకోసమని జాయింట్లు పడుతున్నాయండి. శారీ పన్నా కాబట్టి మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తుంది, మామూలు బ్లౌజ్ పీస్ అయితే రాదు. అంటే పొడవు హ్యాండ్స్ పెట్టుకున్నారు, 10 ఇంచెస్ ఉన్నాయి హ్యాండ్స్ పొడవు. ఇప్పుడు 2గా ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇది బార్డర్ అనేది మనకు ఇక్కడ ఎలిఫెంట్లు ఉన్నాయి కదండి బార్డర్కు, ఆ బార్డర్కు మనకు కరెక్ట్గా రావాలని నేను ఇక్కడ నుండి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను.
ఇంత పెద్ద బార్డర్ వద్దన్నారు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది మనకు పై వరుస. అలాంటప్పుడు మనకు జాయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి 2 ఉన్నాయి కదా, ఇక్కడ మనకు బార్డర్స్ 2 వస్తాయి కదా, కింది వైపు పై వరుసది. ఇదిగోండి ఇది నేను కింది వరుసది బార్డర్ అనేది కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే క్లాత్ లేదు ఇక్కడ మనకు వేసుకోవడానికి. ఇలా చేసుకోవాలి మనం. అంటే ఈ బార్డర్ను నేను 3గా కట్ చేశాను, 3 పీసులు కట్ చేశాను. ఇంకా వేరే పీస్ ఏమో అడ్జస్ట్మెంట్ చేశాను, ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటే జాయింటింగ్ చేసి జాయింట్ చేశాను. ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఎంత జాయింటింగ్ పడుతుంది ఏంటంటే ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని ఇలా పీసులు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ వరకే సరిపోతుంది, అంటే కింది వరకు అవసరం లేదు కదా, అందుకోసమని ఇలా వేసుకోవాలి. ఇక్కడ పైన కూడా వదిలిపెడుతున్నాను, ఎందుకంటే మనకు హ్యాండ్ అనేది డౌన్లోకి వచ్చిన కొద్ది తక్కువ అవుతుంది కదా, అందుకోసం మనకి ఎక్కడ నుండి అవసరం ఉంటుందో అక్కడ వరకే వేసుకోవాలి జాయింటింగ్ అనేది. ఇలా ఫస్ట్ మనం మెజర్మెంట్ చూసుకోవాలి ఎక్కడ వరకు వస్తుందనేది, చూసుకొని అలా వేసుకోవాలి. చాలామందికి ఇబ్బంది పడుతుంటారు ఈ జాయింటింగ్లలో. నిజమేనండి, ఇది జాయింటింగ్ అనేది మనకు చేయడం చాలా ప్రాబ్లం అవుతుంటుంది. ఇది మనకు లేట్ అవుతుంటుంది కూడా, స్టిచ్చింగ్ కూడా లేట్ అవుతుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ 2 సార్లు వేసుకోవాలండి, ఎందుకంటే క్లాత్ విచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం 2 టైమ్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఇలా జాయింటింగ్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత నేను పైనది ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ పెడుతున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ మన కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఇలా వేసుకున్నాను. ఈ చివర్లో రాలేదని అనుకుంటారేమో, ఈ చివర్లో అవసరం లేదండి, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోతుంది ఇక్కడ ఈ చంక భాగం దగ్గర, అందుకోసం వేయలేదు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా వేసుకోవాలి స్టిచ్చింగ్ అంతాను. ఈ లైనింగ్ అంతా మనం ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. అంటే ఇంత పెద్ద బార్డర్ వద్దన్నారు కాబట్టి నేను కిందికి వదిలిపెట్టేశాను బార్డర్ను. వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇదిగోండి బార్డర్కు ఇలా గట్టిగా అనుకోవాలి మనం. ఒకసారి గోరుతో గట్టిగా అనుకుంటే మనకు అది క్లాత్ అనేది స్టిఫ్నెస్గా మంచిగా వస్తుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా అంతా ఉంది కదా, ఇదంతా లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకోవాలి. ఇక మనకి ఇది జాయింటింగ్ అనేది ఇక అయిపోయింది, మనకి హ్యాండ్స్ జాయింటింగ్ అనేది. ఇప్పుడు ఇలా వేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదంతా కూడా ఇలా గట్టిగా అనుకొని ఈ పై వరుస ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పై వరుస అంతా చుట్టూ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకున్నాం కదా, ఇక ఆ తర్వాత సీదా చేసుకొని ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అసలు మెజర్మెంట్ మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ చివర్లో రాలేదని అనుకుంటే అది స్టిచ్చింగ్లోకి పోతుందండి, అవసరం లేదు క్లాత్ మనకు వేసుకోవడానికి. ఒకవేళ అవసరం ఉంటే కనుక ఈ పైన పీసులు చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకొని ఇక్కడ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మనకు హ్యాండ్ జాయింటింగ్ అంతా పూర్తిగా అయిపోయిందండి. ఇదంతా మనం క్లీన్గా అదంతా కట్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా చక్కగా. ఇదంతా మనకు లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతవరకు ఇదంతా కట్ చేసుకోవాలి సైడ్స్ అంతాను. ఇక మనకి జాయింటింగ్ అనేది చక్కగా వచ్చేసింది చూడండి, ఇప్పుడు సరిపోతుంది హ్యాండ్ అనేది. ఇలా మనం జాయింట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక మనకి ఇదంతా కూడా మనకు పట్టు బ్లౌజే కానీ మామూలు నార్మల్ బ్లౌజే కానీ ఏ బ్లౌజ్కైనా కూడా ఇలా వేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా జాయింటింగ్ అంతా. ఇక మనకు హ్యాండ్ జాయింటింగ్ అంతా అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.